శరన్నవరాత్ర సందర్భంగా విశాఖపట్నంలో స్వయంభూమాతగా వెలిసినటువంటి కనక మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆలయంలో దసరా మహోత్సవములలో రెండవ రోజు అమ్మవారికి ఆదిలక్ష్మి అలంకరణ చేయడం జరిగింది. అలాగే విశేష ఆరాధన కింద లక్ష కుంకుమార్చన అనేటువంటి గొప్పదైనటువంటి కార్యక్రమం జరిగింది. సరే, కుంకుమార్చన యొక్క ఫలితములు అందరికీ తెలుసును. సౌభాగ్య సిద్ధి కలుగుతుంది అని, ప్రతి స్త్రీ కోరుకునేటువంటి సౌభాగ్యత్వము ఆచంద్రతారకంగా ఉంటుంది, పిల్లలు పాపలు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు అని. ఈ రకంగా అమ్మవారి యొక్క దేవాలయంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణ, ఒక్కొక్క విశేషమైనటువంటి ద్రవ్యములతోటి పూజ, వీటితో పాటుగా శ్రీచక్ర నవావరణార్చన, మహాలక్ష్మి హోమము, ఏ రోజుగా రోజుకు పృథక్ పూర్ణాహుతి, ఈ రకంగా నవరాత్రి మహోత్సవములు జరుపబడుతూ ఉంటాయి. సరే, మీరు ప్రశ్నించినటువంటి ప్రశ్న అనాదిగా సుమారు కొన్ని వందల తరముల నుంచి వస్తున్నటువంటిది. అది జ్ఞానేన హీన పశుభి సమాన అనుంది నీతి శాస్త్రంలో. జ్ఞానమును కలిగినటువంటి వాడు, జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి మనుష్యునిగా, మనీషిగా పరిగణింపబడతాడు అని, అజ్ఞానము చేత అదే మానవునికి పశుత్వం ఆపాదింపబడుతుంది అని. మనం ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళామనుకోండి, అక్కడ ఏదో ఒక పండు కాయో ఏదో వదిలేయాలి అంటారు. కానీ ప్రాకృతికంగా మనకి ఏది ఇష్టమైతే ఆ వస్తువుని వదిలేయడం వల్ల మనకి మన యొక్క మనస్సు మన ఇష్టమైన వస్తువుని పరిత్యజించడం వల్ల పరిపూర్ణమైనటువంటి భగవంతుని యందే మనస్సు లగ్నమవుతుంది అని, నీకు ఏ వస్తువు అయితే ఇష్టమో ఆ వస్తువు వదిలేయండి అన్నారు.